గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నెటిజంలో నుండి సెకండ్ 4 మార్క్స్ క్వశ్చన్ గురించి నేర్చుకుందాం. అదేంటంటే యాంపియర్ నియమాన్ని తెలిపి వివరించండి. సో ఇక్కడ యాంపియర్ నియమం అని అంటే వాట్ ఈస్ యాంపియర్స్ లా అండ్ ఎక్స్ప్లెయిన్. మొదటి ప్రశ్నలో మనం ఒక పొడవైనటువంటి వాహకం గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏర్పడే ఫలిత విద్యుత్ క్షేత్ర తీవ్రత ఎంత ఉంటుంది అనే విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక సంవృత పథం అంటే క్లోజ్డ్ పాత్ మూయబడినటువంటి మార్గం గుండా విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉన్నప్పుడు అయస్కాంత క్షేత్రం అనేది కూడా ఏర్పడుతూ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వివరాలను ఇక్కడ మనం తెలుసుకుంటాం. దానికి సంబంధించినటువంటి విషయాలను యాంపియర్ అనే శాస్త్రవేత్త ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీన్ని ఎలా చెప్తాము అని అంటే సంవృత పథం అంటే అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమాకలనం ఆ పథంచే ఆవరించబడిన ఫలిత విద్యుత్ ప్రవాహానికి μ0 రెట్లకు సమానంగా ఉంటుంది. అంటే ఒక సంవృత పథం వెంట విద్యుత్ అనేది ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమాకలనం క్లోజ్డ్ ఇంటిగ్రల్ B.dl అంటాం. ఇక్కడ రేఖీయ సమాకలనం డిఎల్ అనేది రేఖీయ సమాకలనం. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటే సంవృత పథానికి సంబంధించింది కాబట్టి క్లోజ్డ్ ఇంటిగ్రల్ అంటున్నాం అనమాట. ఆ ఇంటిగ్రల్ మధ్యలో సర్కిల్ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్డ్ అంటాం. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ బి అంటే ఇక్కడ ఆ సంవృత పథం గుండా విద్యుత్ ప్రవహించడం వల్ల ఏర్పడిన అయస్కాంత క్షేత్రం. సో B.dl ఈజ్ ఈక్వల్ టు μ0I. ఇక్కడ మనం చెప్పాము ఏమనంటే సంవృత పథం గుండా ప్రవహిస్తున్నటువంటి ఫలిత విద్యుత్ ప్రవాహానికి μ0 రెట్లు ఉంటుంది. ఓకే, సంవృత పథం వెంట అయస్కాంత క్షేత్రం యొక్క రేఖీయ సమాకలనం అనేది ఆ పథం చేత ఆవరించబడిన నికర విద్యుత్ ప్రవాహానికి లేదా ఫలిత విద్యుత్ ప్రవాహానికి μ0 రెట్లు ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ చూడండి, ఒక సంవృత పథాన్ని తీసుకున్నాము, దానిలో స్వల్ప పొడవు డిఎల్ని తీసుకున్నాము, అక్కడ ఏర్పడినటువంటి అయస్కాంత క్షేత్ర తీవ్రత ఏదైతే ఉందో బి అంటున్నాం. సో కాబట్టి ఇక్కడ లోపల ఉన్నటువంటి మొత్తం విద్యుత్ ప్రవాహాలని మనం అంటే ఇక్కడ పాయింట్లో ఏదైతే ఉందో ఆ విద్యుత్ ప్రవాహం అనేది మనకి లోపలికి వెళ్ళడం విద్యుత్ చెల్లిస్తూ ఉంది. అలాగే ఇక్కడ ఒకసారి పరిశీలన చేద్దాం. ఇది I1 మరియు I4 ఈ ఇంటూ గుర్తులు ఉన్నటువంటి విద్యుత్ ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో అవి లోపలికి వస్తున్నట్లుగా, I1, I2 మరియు I3 విత్ డాట్తో చూపించబడిన విద్యుత్ ప్రవాహాలు ఏవైతే ఉన్నాయో బయటికి వస్తున్నట్లుగా మనం పరిశీలిస్తూ ఉన్నాం. ఇంటూ గుర్తులో ఉన్నటువంటి ఏమో లోపలికి విద్యుత్ ప్రవాహం పోవడాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఈ డాట్ గుర్తులో ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో అవి బయటికి రావడాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆ మొత్తాన్ని లోపలికి వచ్చి అంటే సంధి వద్దకు వచ్చే విద్యుత్ ప్రవాహాలనేమో పాజిటివ్గా తీసుకుంటాము, సంధి నుండి పోయే విద్యుత్ ప్రవాహాలనేమో నెగిటివ్గా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ ఫలిత విద్యుత్ ప్రవాహం I ఏదైతే ఉందో I=I1 + I4 - I2 - I3 అది సరే. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరణ మనం తీసుకున్నట్లయితే డిఎల్ అనేది ఆ సంవృత పొడవు యొక్క స్వల్ప అంశం, చిన్న ఒక మూలకం, స్మాల్ ఎలిమెంట్ ఆఫ్ ద క్లోజ్డ్ పాత్ అన్నమాట. దట్ ఈస్ డిఎల్ని తీసుకుంటున్నాము. సో డిఎల్ వద్ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద పాయింట్ డిఎల్. సో డిఎల్ వద్ద ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం బి అనుకుంటున్నాం. ఇక I1 అండ్ I4 ఎలక్ట్రిక్ కరెంట్స్ అవి ఎలా ఉన్నాయంట, ఇంటూ ద పేపర్ తలంలోనికి ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఇట్ షుడ్ బి కన్సిడర్డ్ యాజ్ పాజిటివ్. అండ్ I2, I3 కరెంట్స్ ఆర్ outside of the paper, so that it should be considered as
నెగిటివ్. ఓకే, అంటే ఇక్కడ I1 I4 అనే విద్యుత్ ప్రవాహాలు తలంలోనికి వస్తున్నాయి కాబట్టి వీటిని పాజిటివ్ తీసుకుంటాము. I2 మరియు I3 విద్యుత్ ప్రవాహాలు తలం నుండి బయటకు వస్తున్నాయి కాబట్టి వీటిని రుణాత్మకంగా తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు నికర విద్యుత్ ప్రవాహం ఏదైతే ఉందో ఫలిత విద్యుత్ ప్రవాహం I1 -I2 -I3 +I4. సో ఇంటిగ్రల్ B dot dl = μ0 of I1 -I2 -I3 +I4. Therefore, closed integral B dot dl is equal to μ0 I. ఇది ఆంపియర్ నియమం. క్లోజ్డ్ ఇంటిగ్రల్ B dot dl = μ0 I. తర్వాత ఇది ఆంపియర్ నియమం, దానికి సంబంధించిన వివరణ. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ముందుకు వచ్చేద్దాం. విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణను కనుక్కోండి. ఏమంటున్నాడు? విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి ఒక పొడవైన వాహకాన్ని తీసుకున్నప్పుడు ఆ వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణను కనుక్కోమంటున్నాడు. ఇక్కడ మనం ఒక పొడవైన వాహకాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే దాని గుండా ప్రవహిస్తున్న విద్యుత్ ప్రవాహాన్ని పటంలో చూపినట్లుగా the current which is passing through the line conductor, that is I. అలాగే ఈ విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి వాహకం నుండి R దూరంలో ఉన్నటువంటి ఒక బిందువు, ఏదైనా ఒక బిందువు P అనుకున్నాం. ఇప్పుడు ఈ P ద్వారా పోతున్నటువంటి R వ్యాసార్థంలో ఉన్నటువంటి P ద్వారా పోతున్నటువంటి ఆ సర్కిల్ తీసుకున్నప్పుడు ఆ సర్కిల్ పైన ప్రతి బిందువు వద్ద కూడా అయస్కాంత ప్రేరణ అనేది ఉంటుంది. ఆ అయస్కాంత ప్రేరణ అనేది కూడా అన్ని బిందువుల వద్ద సమానంగా ఉంటుంది. కరెక్ట్? ఈ వాహకం నుండి R డిస్టెన్స్లో ఉన్నటువంటి P అనే ఒక పార్టికల్ మనం తీసుకున్నట్లయితే ఆ P ద్వారా ఒక సర్కిల్ అనేది ఏర్పడినట్లయితే ఆ సర్కిల్ పైన ప్రతి బిందువు వద్ద కూడా ఈ అయస్కాంత ప్రేరణ అనేది సమానంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇది క్లోజ్డ్ పాత్ కాబట్టి దీనికి మనం ఆంపియర్ నియమాన్ని అనువర్తిస్తున్నాము. సో క్లోజ్డ్ ఇంటిగ్రల్ B dot dl is equal to μ0 I. ఇక్కడ డాట్ ప్రొడక్ట్ని మనం తీసేసినట్లయితే ఈ క్లోజ్డ్ ఇంటిగ్రల్ B dl cos θ, డాట్ ప్రొడక్ట్ బదులు మనం ఏం తీసుకుంటాము? cos θ తీసుకుంటాం. cos θ = μ0 I. సో బీని బయటికి తీసుకొస్తే ఇంటిగ్రల్ డిఎల్ ఇక్కడ కాస్ తీటా అన్నప్పుడు తీటా విలువ ఎంత అవుతుంది అని అంటే తీటా విలువ 0 అవుతుంది. తీటా విలువ 0 ఎందుకు అవుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ బీకి డిఎల్కి మధ్య ఉన్నటువంటి కోణం ఏదైతే ఉందో BDL రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి మధ్య కోణం ఏదైతే ఉందో 0 degrees అవుతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. B మరియు DL మధ్య ఉన్న కోణం తీటా అన్నమాట. సో ఇది BDL రెండు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి మధ్య ఉన్న కోణం ఏదైతే ఉందో అది 0 కాబట్టి cos 0 తీసుకున్నాం. ఇక్కడ cos 0 వాల్యూ ఎంత మళ్ళీ అని అంటే 1 కాబట్టి B క్లోజ్డ్ ఇంటిగ్రల్ DL is equal to μ0 I. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ఇంటిగ్రల్ డిఎల్ అని అంటే డిఎల్ అనేది స్వల్ప పొడవు అన్నమాట. ఇంటిగ్రల్ డిఎల్ అనే దానిలో డిఎల్ అనేది స్వల్ప పొడవు. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేస్తున్నామనంటే మొత్తం పొడవును తీసుకుంటున్నామని అర్థం. జాగ్రత్తగా ఉండండి. డిఎల్ అనేది స్వల్ప పొడవు అన్నమాట. దాన్ని సమాకలనం చేస్తున్నామంటే ఆ పాత్కు సంబంధించిన మొత్తం పొడవును తీసుకుంటున్నామని. సో అది వృత్తాకారంలో ఉందన్నాం కదా, కాబట్టి మొత్తం అన్నప్పుడు వృత్తం యొక్క వైశాల్యాన్ని తీసుకున్నాం, వృత్తం యొక్క చుట్టుకొలతను తీసుకుంటున్నాం. మొత్తం అంటున్నాం కాబట్టి వృత్తం యొక్క మొత్తం పొడవు అంటున్నాం కాబట్టి వృత్త పరిధి కిందకు వస్తుంది. అది ఎంత ఉంటుంది అని అంటే 2πr. సో B of 2πr = μ0 I. దట్ ఇంప్లైస్ B = μ0 I/2πr. ఇది ఒక పొడవైన వాహకం గుండా I అనే విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ఏర్పడినటువంటి అయస్కాంత ప్రేరణ B = μ0 I/2πr. ఓకే.
మిగిలిన విషయాల్ని నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం.